హలో గైస్, గోవా వీడియో అప్లోడ్ చేసే లోపల లేట్ అయిపోయింది. కానీ మేము పోయిన ఫస్ట్ రోజు అయితే గోవాలో మాకు రూమ్ దొరకడం చాలా కష్టమైంది. అక్కడ మన కడప వాళ్ళే రిసార్ట్స్ అయితే రన్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. మాకైతే చాలా తక్కువకి ఇచ్చినారు. మీకు వాటర్ రైడ్స్ కావాలన్నా ఏవి కావాలన్నా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, వాళ్ళకైతే కాంటాక్ట్ కానీ మీరు గోవాకి పోయినప్పుడు A to Z వాళ్ళే చూసుకుంటారు. మా వాళ్ళు అంతా పనుకునేసినారు. మా వాళ్ళు పనుకునే వచ్చే లోపల లేట్ అవుతుందని మేమే బాగా బీచ్ కి అయితే పోయినాము. బాగా బీచ్ అయిపోతానే ఈవినింగ్ అయితే ఒక సన్సెట్ కి పోయినాం. మామూలుగా లేదు ఈ ప్లేస్ అయితే. అసలుకి ఈవినింగ్ ఆ సన్సెట్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే అంత పర్ఫెక్ట్ ఉంది. అక్కడైతే ఉయ్యాలు ఉండింది, చాలా బాగుంది. వీడియో అయితే లొకేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, చాలా బాగుంది. ఇంకా నైట్ అయ్యే లోపల మేమంతా తిరుగుతా అంటే రోడ్డు మీద లైవ్ బ్యాండ్ అయితే జరుగుతా ఉంది. ఆ పిల్లోళ్ళు అయితే ఎంత బాగా చేసినారంటే అంత బాగా చేసినారు. ఇంకా మేమైతే ఆ నుంచి బీచ్ కి వచ్చేసినాం. మళ్ళా డిన్నర్ బీచ్ లోనే చేద్దాం అనేసి కొంచెం ఉంటే స్కామ్ అయిపోయే వాళ్ళము, కానీ బయట పడినాం. ఎట్ట పోయినాం కదా అనేసి ఒక 2 ఫోటోలు తీసుకునేసి ఇంకా నుంచి అయితే వచ్చేసినాం. లేకపోతే జస్ట్ మిస్ లో స్కామ్ అయిపోయింటాం. మీరు కూడా పోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కడప రానికి అయితే చాలా దారుణాలే జరిగినాయి. మీకైతే ఇంకొక వీడియో పెడతా. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో కూడా కదా బూయ్.